వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఐ యామ్ స్వప్న. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం పండగ వాతావరణంలో ఆరంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన తొలి కార్యక్రమం, అమలు చేసిన తొలి హామీ ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సభలో ఏర్పాటు చేసిన బ్యానర్లు ప్రజల దృష్టిని ఆకర్షించాయి. తెలుగుదేశం పార్టీ సారథ్యంలో అధికారంలో ఉన్న సంకీర్ణ కూటమి ప్రభుత్వంలో భాగస్వామి, ఉప ముఖ్యమంత్రి కూడా అయిన పవన్ కళ్యాణ్ ఫోటోలు ఎక్కడా కనిపించకపోవడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అదే సభా వేదికపై నారా లోకేష్ ను చంద్రబాబు పక్కనే కూర్చోబెట్టుకోవడం, మొన్నటి ఎన్నికల్లో ఆయన సాధించిన భారీ మెజారిటీ గురించి అదే పనిగా ప్రస్తావించడం, ఆ సభలో కట్టిన బ్యానర్లలో పవన్ ఫోటో లేకపోవడం అనేక అనుమానాలకు తెరతీసినట్టుందని అంటున్నారు నెటిజన్లు. అలాగే పింఛన్లను పంపిణీ చేయడానికి జారీ చేసిన అడ్వర్టైజ్మెంట్ లో కూడా పవన్ కళ్యాణ్ ఫోటో గల్లంతైంది. అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే పవన్ కళ్యాణ్ ను పక్కన పెట్టి నారా లోకేష్ ను ప్రమోట్ చేసే ప్రయత్నాలకు చంద్రబాబు తెరతీశారా అనే సందేహాలను లేవనెత్తుతున్నారు. పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లోనూ జనసేన పార్టీ గెలిచిందనే విషయాన్ని పదే పదే గుర్తు చేస్తూ కూడా పవన్ కళ్యాణ్ ను పక్కన పెట్టే ఈ ప్రయత్నాలు ఎటు దారి తీస్తాయో అని ప్రజలు చర్చించుకుంటున్నారు.